రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గీత కులాలకు విశాఖ జిల్లాలో 14 దుకాణాలు కేటాయిస్తూ జిల్లా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. విశాఖ జిల్లా కలెక్టరేట్ మీటింగ్ హాల్లో ఎక్సైజ్ డీసీ రామచంద్రమూర్తి, సూపరింటెండెంట్ ప్రసాద్, గీత కులాల ప్రతినిధులు మీడియా సమక్షంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ దుకాణాల కేటాయింపుకు సంబంధించిన లాటరీ ప్రక్రియను నిర్వహించారు. మొత్తం 14 దుకాణాలకు గాను జీవీఎంసీ పరిధిలో 11 ఉండగా గ్రామీణ మండలాలైన భీమిలి, ఆనందపురం, పద్మనాభం మరియు మరొక 3 దుకాణాలు ఉన్నాయి. లాటరీలో భాగంగా జీవీఎంసీ పరిధిలోని 11 దుకాణాల్లో ఒకటి గౌడ్, మరొకటి యాద కులానికి రాగా మిగిలిన 9 దుకాణాలు శెట్టిబలిజ కులానికి దక్కాయి. మిగిలిన 3 గౌడ కులానికి ఆనందపురంలో అవకాశం లభించగా భీమిలి, పద్మనాభం మండలాల్లో శెట్టిబలిజలకు 2 దుకాణాలు దక్కాయి. ఈ ప్రక్రియలో మొత్తం జీవీఎంసీ గ్రామీణ మండలాలైన భీమిలి, పద్మనాభంలో శెట్టిబలిజలకు మొత్తం 11 దుకాణాలు రాగా గౌడకు, ఆనందపురంలో యాత, గౌడ కులాలకు జీవీఎంసీలో ఒక్కొక్కటి చొప్పున దుకాణాలు దక్కాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ మాట్లాడారు. స్థానికంగా నిర్వహించిన లాటరీ ప్రక్రియ ప్రాథమిక వివరాలను డైరెక్టర్ కు నివేదిస్తామని, దాని ప్రకారం గెజిట్ విడుదలవుతుందని పేర్కొన్నారు. ఈ నెల 27వ తేదీన గెజిట్ విడుదలైన నుంచి ఫిబ్రవరి 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఉంటుందని అన్నారు. ఫిబ్రవరి 6వ తేదీన పరిశీలన ప్రక్రియ, 7వ తేదీన ఉదయం 10 గంటల నుంచి తుది లాటరీ ప్రక్రియ ఉంటుందని వెల్లడించారు. షాప్ నంబర్ 12 అండి ఫస్ట్ వచ్చినది. షాప్ నంబర్ 12 వచ్చి భీమినిపట్నం రూరల్. షాప్ 12 భీమినిపట్నం రూరల్ పక్కన పెట్టేసి ఓకే. నంబర్ 5 తీసుకుంటే శెట్టిబలిజ కులానికి చెందుతుంది. ఇది భీమినిపట్నం రూరల్ షాప్ 5. నౌ విల్ గో టు ద నెక్స్ట్ షాప్. షాప్ నంబర్ 7 అండి. 7 జీవీఎంసీ. మీరు యూ కెన్ రీడ్ షాప్ 7. షాప్ నంబర్ 7 జీవీఎంసీ. కదా. సో 9 శెట్టిబలిజ సార్. శెట్టిబలిజ వరకు వస్తుంది. నెక్స్ట్ షాప్ నంబర్ 4 జీవీఎంసీ సార్. 11 శెట్టిబలిజ సార్. 14 షాప్ నంబర్ 14 పద్మనాభం మండలం. 7 శెట్టిబలిజ. ఒక డ్రా ఆఫ్ లాట్స్ తీయడం జరిగింది. దీని ద్వారా మన జిల్లాలో ఉన్న 14 రిజర్వ్ షాప్స్ని ప్రధానంగా శెట్టిబలిజ, గౌడ్ మరియు యాత కులానికి మనము లాట్స్ ద్వారా ఏ కులవారు ఏ షాప్స్కు పాడుకోవచ్చు అనేది డ్రా ఆఫ్ లాట్స్ మీడియా సమక్షంలో, అధికారుల సమక్షంలో మనము తీయడం జరిగింది. ఈ తీసిన తర్వాత షెడ్యూల్లో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ డ్రా ఆఫ్ లాట్స్ని నోటిఫై చేయడానికి, గెజెట్ నోటిఫికేషన్ చేయడానికి ప్రతిపాదనలో మనము డైరెక్టరేట్కి పంపడం జరుగుతుంది. వాళ్ళు ఆదేశాల మేరకు మనము 27వ తారీఖు గెజెట్ నోటిఫికేషన్ డిస్ట్రిక్ట్ ప్రాహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ వారిలో ప్రకటించడం జరుగుతుంది. అప్పటి నుంచి 5వ తారీఖు దాకా, 27వ తారీఖు నుంచి 5/2/2025 5 గంటల వరకు, సాయంత్రం 5 గంటల వరకు వాళ్ళు అప్లికేషన్స్ సబ్మిట్ చేయవచ్చు. సబ్మిట్ చేసిన అప్లికేషన్స్ అన్నిటినీ కూడా 6వ తారీఖు మనము వెరిఫై చేసుకొని అప్లికేషన్ కరెక్ట్గా ఉన్న కేసెస్లో మనము డ్రా ఆఫ్ లాట్స్ 7వ తారీఖు మనము నిర్వహించడం జరుగుతుంది.
ఈ డ్రా ఆఫ్ లాట్స్ 7వ తారీఖు 7/2/2025 10 గంటలకి నిర్వహించడం జరుగుతుంది. 7వ తారీఖునే ఎవరెవరు ఫైనల్గా ఈ 14 షాప్స్ ఎవరికి కేటాయించడం జరిగిందనేది కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే మనకు ఉన్న ఈ 14 షాప్స్లో కూడా 2 lakhs మనము వాళ్ళు ఫీజ్ పే చేస్తారు. ఈ ఫీజ్ పే చేసేటప్పుడు ఏ కులానికి ఏ షాప్ కేటాయించామో ఆ పర్టికులర్ కులానికి చెందిన వారే ఆ షాప్స్కు అప్లై చేసుకోగలరు. అదేవిధంగా ఒకే కులానికి చెందిన వ్యక్తి ఆ కులానికి కేటాయించిన షాప్కి మల్టిపుల్ షాప్స్కి అప్లై చేయవచ్చు, కానీ సబ్సిక్వెంట్గా ఒకరికి ఒక లైసెన్సే ఇచ్చే విధంగా, ఎందుకంటే ఆ కులంలో కూడా ఎక్కువ మందికి మంచి జరిగే విధంగా ఈ పాలసీ అనేది తీసుకురావడం జరిగింది. దీని ద్వారా గీత కులాలకు కూడా మనము అవకాశం కల్పించే ఒక ప్రక్రియ ఈ ప్రభుత్వం తీసుకువచ్చింది. దీని ద్వారా వాళ్ళకు కూడా మేలు జరుగుతుందని మేమైతే భావిస్తున్నాం. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఒక ప్రకటన ద్వారా మనము కమ్యూనికేట్ చేయడం జరిగింది. సో ఈరోజు సెలెక్ట్ అయిన ఈ షాప్స్ సంబంధించిన కులాల వివరాలు కూడా మనము పత్రిక ప్రకటన ద్వారా అందరికీ కూడా తెలియచేయడం జరుగుతుంది. సో దట్ ఆ కులానికి చెందిన అందరూ కూడా పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ఓసీ కేటగిరీ కన్నా ఈ కులానికి 50% రాయితీ తక్కువ. నేటివిటీ అంటే నేటివిటీ ఈ మధ్యలో మనము ఇవ్వట్లేదు, అంటే దే హ్యావ్ అదర్ ఎవిడెన్సెస్. ఎంఆర్ఓ ఇవ్వాలనే అవసరం లేదు. వీ హ్యావ్ అదర్ ఎవిడెన్సెస్ టు ప్రూవ్ దర్ నేటివిటీ. ఉదాహరణకి నేను ఎపిక్ కార్డ్ అన్నాను, ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్. మనము 2024 ఎన్నికలకి మనం అందరికీ ఇవ్వడం జరిగింది. సో దట్ ఈస్ ఎవిడెన్స్, అండ్ అది కూడా బిఎల్ఓస్ వెరిఫై చేసి ఇవ్వడం జరిగింది కాబట్టి వాళ్ళు దట్ ఈస్ అ ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్.